దశాబ్దాల రాజకీయ వైరం వీడారు. దేశ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం దృష్ట్యా ఒక్కటయ్యారు. దాంతో కర్నూలు జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి మరింత ఊపు వచ్చింది. రాజకీయంగా బద్ద శత్రువులుగా ఉన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, గౌరు వెంకటరెడ్డి కలిసిపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత ఉప్పొంగింది. జిల్లా రాజకీయాల్లో మార్పులు జరిగాయి. నంద్యాల పార్లమెంట్, పాణ్యం అసెంబ్లీ అభ్యర్థులు మాండ్ర శివానందరెడ్డి, గౌరు చరితారెడ్డి గెలుపు కోసం ప్రచారం చేస్తానని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. వైఎస్ జగన్ను ఓడించేందుకే తాము ఒక్కటయ్యామని ఆయన చెప్పారు. జగన్కు అధికారం ఇస్తే రాష్ట్రం అంధకారం అవుతుందన్నారు. కేసీఆర్, మోదీతో జగన్ జతకట్టి 2 సెల్ఫ్ గోల్లు కొడుతున్నారని బైరెడ్డి ఎద్దేవా చేశారు. పూర్తిగా నాశనం చేయాలని చెప్పి పగబట్టినటువంటి మోడీతో జగన్ స్నేహం చేయడం అనేది పిల్ల చేష్టాలా, లేకపోతే ఉన్మాదమైన చర్యనా, లేకపోతే ఇది ఏమైనా జగన్కు అవగాహన లేకనా అనేది అర్థం కావడం లేదు. ఈరోజు 2 ఉన్నాయి ఇక్కడ. జగను ఒకటి ఏదైనా కానీ ఒకటి సెల్ఫ్ గోల్ ఒకటి వేసుకుంటాడు, ఓడిపోతాడు. కానీ జగన్ 2 సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. ఒకటి మోడీతో జతకట్టడం ఒక సెల్ఫ్ గోల్, కేసీఆర్తో జతకట్టి ఆయనను పొగుడుకుంటూ తిరగడం ఇంకొక సెల్ఫ్ గోల్. ఈ 2 ఖతమైపోయినట్టే. జగన్ ఆయనను రానియకూడదు. ఆయనను రానియకుంటేనే ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వమే మరి ఇంకొక టర్మ్ ఆయనకి ఇస్తేనే ఈ రాష్ట్రం ముందుకు పోతుంది తప్ప, ఒకవేళ జగన్ ముఖ్యమంత్రి అయితే అనుభవం లేనటువంటి జగన్ ఈ రాష్ట్రాన్ని 20 ఏండ్లు వెనక్కు తీసుకుపోయే పరిస్థితి ఉంది. అందుకే మేమంతా కలిసి తెలుగుదేశం పార్టీకి చేయాలని మేము నిర్ణయానికి వచ్చాం. రాజకీయ విభేదాలు మరిచి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తమకు మద్దతు తెలపడం సంతోషంగా ఉందని గౌరు వెంకటరెడ్డి అన్నారు. 2 కుటుంబాల మధ్య రాజకీయ విభేదాలే తప్ప వ్యక్తిగత కక్షలు లేవని ఆయన స్పష్టం చేశారు. నందికొట్కూరు నియోజకవర్గంలో పార్లమెంట్ లెవెల్లో కూడా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు మాకు మద్దతు తెలుపుతున్నందుకు హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గతంలో మా కుటుంబాల మధ్యలో అందరం కలిసిమెలిసి ఉన్న కుటుంబాలు మావి. కొన్ని కారణాల వల్ల రాజకీయ కారణాలే తప్ప మాకు వ్యక్తిగత కారణాలు అంటూ ఏమీ లేవు. అనుకోని పరిస్థితుల్లో చెరొక పార్టీలో ఉండి రాజకీయంగా ఉన్నామే తప్ప మా ఇద్దరి మధ్య ఎప్పుడు మా కుటుంబానికి కానీ ఆ కుటుంబానికి కానీ వ్యక్తిగత దేశాలు ఎప్పుడూ లేవు. మేము రాజకీయంగానే ఎదుర్కొంటూ వచ్చామే తప్ప ఈరోజు రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం దృష్ట్యా రాజశేఖర్ అన్న గారు మాకు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారిని కలిసి మాకు కూడా మద్దతు ఇస్తున్నందుకు మేము మనస్ఫూర్తిగా సంతోషిస్తూ మేము అన్న ఆధ్వర్యంలో అందరం 2 నియోజకవర్గంలో పార్లమెంట్లో మంచి మేయాడితో గెలుస్తామనే నమ్మకము, ధైర్యం కూడా మాకు వచ్చేసిందని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్రాభివృద్ధి కోసం బైరెడ్డి టీడీపీలో చేరి మద్దతు ప్రకటించారని నంద్యాల ఎంపీ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డి అన్నారు. వైఎస్ జగన్ కు రాష్ట్ర ప్రయోజనాల కంటే సీఎం కుర్చీపైనే ధ్యాస ఉందని ఆయన విమర్శించారు. పోతిరెడ్డిపాడు, కేసీ కెనాల్కు నీటి వాటాలపై కొర్రీలు పెడుతున్న కేసీఆర్తో జగన్ జతకట్టడం సిగ్గుచేటన్నారు మాండ్ర. ఓపెన్గానే చెప్పడం జరుగుతుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీళ్లు తీసుకోకూడదని, హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా నీళ్లు ఇంతకన్నా ఎక్కువ తీసుకోకూడదని, కేసీ కెనాల్ కూడా 4 టీఎంసీలే సరిపోతామని కేసీఆర్ చెప్తున్నాడు. అటువంటి వ్యక్తికి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పొగుడుతున్నాడంటే ఆయనకు రాష్ట్ర ప్రయోజనాలు కాబట్టదు. ఆయనకు సీఎం కుర్చీ తప్ప ఇంకా ఏమీ కనిపిస్తలేదు. ఆ కుర్చీ కోసము ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని అపోజ్ చేస్తున్నారో వాళ్ళకు మద్దతు పలకడానికి సిద్ధమైనాడు. అటువంటి వ్యక్తికి పొరపాటున కూడా మనం పట్టం కట్టామంటే మన రాష్ట్రము ఖచ్చితంగా నాశనం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కర్నూలులో ఇప్పటికే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి కలయికతో ఆ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. తెలుగుదేశం పార్టీ బలీయంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలో దశాబ్దాలుగా రాజకీయ వైరం ఉన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, గౌరు వెంకటరెడ్డి ఒక్కటి కావడం, వారిద్దరితో పాటు నంద్యాల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డి ఒకే వేదికపైకొచ్చి మీడియా సమావేశం నిర్వహించడం ఆ జిల్లాలోని తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపింది.